ఈరోజు శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్ను డాక్టర్ శ్రీ వైష్ణవి బీపీటీ కంప్లీట్ చేసి ఫిజియోథెరపీ కంప్లీట్ చేసి సూర్యాపేటలో వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి ఫిజియోథెరపీ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే లేటెస్ట్ టెక్నాలజీ తోటి అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా ఇక్కడ ఏంటంటే సూర్యాపేటలో ఒకప్పుడు ఫిజియోథెరపీ అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఉండేది. ఓన్లీ ఒక మనిషి వచ్చి ఎక్సర్సైజ్ చేసి కాలు చేయి పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ ఫిజియోథెరపీ అంటే అది కాదు, వాళ్ళన్ని మిషన్స్తో సంబంధించినది. ఇవాళ కనీసం పెరాలసిస్ వచ్చి ఇవాళ ఫిజియోథెరపీ కాలు చేయి ఒకటి చేయకుండా మిషన్స్ తోటి చేయడం. అలాగే పెల్స్ పాల్స్ అని కన్ను పోతే ఎక్కువగా ఇక్కడ ఫేస్లో పెల్స్ పాల్స్ అని కన్ను మూసుకోకుండా తెచ్చుకొని ఉండటం, దానికోసం పెల్స్ పాల్స్ కూడా ఇట్లా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటిది సూర్యాపేటలో ఇలా పెట్టడం చాలా హర్షణీయం. వైష్ణవి వాళ్ళ ఎందుకంటే మీ లోకల్ అమ్మాయి మా ప్రభాకర్ కూతురు
లవార్పూర్ అందరికీ తెలిసిన అతను. కాబట్టి విమానాలలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పేద ప్రజలకు సేవ చేసేందుకు ఇవన్నీ అందుబాటులో ఉండాలని. ఎందుకంటే ఇదివరకు మన ఫిజియోథెరపిస్ట్ హైదరాబాద్ వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే ఫిజియోథెరపీలో చాలా ఉన్నది ఒక మనిషి భాగంలో. ఇవాళ అదొక భాగం అయిపోయింది. ఇంకా లేటెస్ట్గా కైరో టెక్నిక్ అని చూస్తారు, కైరో ఫ్రాక్చర్ అది కూడా రానున్న రోజులు సూర్యాపేటలో అందరికి మంచివారు ఎక్సర్సైజ్తో పాటు ఫిజియోథెరపీ ఇవాళ వీళ్ళందరికీ మనకు మనిషికి అవసరం. కాబట్టి ఇలాంటి సెంటర్ ఉపయోగించడం ప్రారంభించడం ఇలా సంతోషంగా ఉన్నది. అలాగే నేను వైష్ణవిని దీవిస్తున్నాను. రానున్న రోజుల్లో మంచి పేరు పేద ప్రజల సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. తాళ్ళూరి ప్రభాకర్ మన సూర్యాపేటలోనే సుప్రసిద్ధ వైద్య నిపుణులు. సూర్యాపేటలోనే మన విద్యాలయంలో హాస్పిటల్ పెట్టి దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి వారు ప్రజలకు సేవ చేస్తున్నారు. వారి కూతురు వైష్ణవి, వారి అల్లుడు మధు, వారిద్దరు కలిసి ఈరోజు ఈ యొక్క వైష్ణవి హోమియోపతి మరియు ఫిజియోథెరపీ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన సూర్యాపేట డాక్టర్ ఊర రామ్మూర్తి గారు ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించడం, దీనికి మమ్మల్ని కూడా భాగంగా చేయటం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వైద్య నారాయణే హరి అన్నారు పెద్దలు. ఇటువంటి వైద్యానికి మనం మొదటగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వైద్యుడిని మనం దేవుడిగా భావిస్తాం. ఇటువంటి వైద్యంలోనే రకరకాల టెక్నిక్స్ తోటి, రకరకాల కొత్త ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు సూర్యాపేటలో ఈ వైష్ణవి హోమియోథెరపీ అనే మరియు ఫిజియోథెరపీ ఈ యొక్క క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇప్పుడే చూసి ఉన్నాము మేము, మజిల్స్కి సంబంధించింది కానీ మరియు బోన్స్కి సంబంధించినది, ఇంకా రకరకాల వైద్యానికి సంబంధించినటువంటి ఇక్కడ కొత్త ఎక్విప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళు. మనం హైదరాబాద్కి కానీ ఖమ్మం కానీ వెళ్ళే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు సూర్యాపేటలోనే అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండి వైద్యానికి సంబంధించినటువంటి తీసుకొచ్చి రావటం మనం హర్షణీయంగా మనం ఖచ్చితంగా తెలియజేయాలి. అదేవిధంగా సూర్యాపేట పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇక్కడికి కనుక వస్తే హాస్పిటాలిటీ చాలా చక్కగా ఉంటుంది, మీరే చూస్తారు. కావున ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.